ఒకసారి ఈ వీడియో చూడండి. అర్థం చెప్తుండా ఇక్కడ నవీను మా అందరి బ్రెయిన్లోని నువ్వు మంచి పని చేస్తున్నావు వీడియో చెయ్యి అని చెప్పేసి మా బ్రెయిన్లో మమ్మల్ని మోటివేట్ చేసి ఏం పర్లేదు కట్ చేద్దాము, డబ్బులు నాతో పాటు వచ్చి ఇచ్చేవచ్చు కదా అంటే వేరే దగ్గర కలెక్షన్ చేయడానికి వెళ్తున్నాను, ప్రస్తుతానికి ఇది ఇచ్చేయండి అని చెప్పి. ఓకేనా? పేరెంట్స్ దగ్గర నుంచి ఇక్కడ నవీను అమౌంట్ తీసుకున్నాడు. పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? లేదు చెప్పలేదు అన్నా. అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఈ ఫోటో చూడండి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది నాకు ఎవరైతే కొంతమంది కాల్ చేసి మొబైల్స్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారో వాళ్ళకి నవీన్ నాకు చెప్పాడు ఇవే పెట్టండి అని. అందువల్ల నేను పెట్టాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. ఈ ఎస్పీ గారికి అయితే విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిపి కంప్లైంట్ ఇచ్చారు. సో ప్రతిదీ కూడా నేను బయట పెడతాను. ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఈడే బయట పెట్టుకున్నాడని. ఇక్కడ నేను చేస్తున్నంతా ఇప్పుడు ఏదైతే స్కామ్ అయిపోయిన అమౌంట్ ఉందో అది వేరే పేషెంట్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. నాకు చాలా మంది తిడుతున్నారు, నువ్వు ఎంత నొక్కేసావు అంత నొక్కేసావు, నువ్వు ఫ్రాడ్ చేసావు అది చేసి ఇచ్చేసావు అని చాలా మంది అంటున్నారు. సో నేను ఇవేం పట్టించుకోను, ఎందుకంటే ఇక్కడ నేను ఒక మంచి చేయడానికి వచ్చాను తప్పితే కనుక ఇక్కడ వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. అలాగే నేను ఇప్పుడు ఏదైతే విజయనగరంలో కంప్లైంట్ పెట్టారో పోలీసులకు కూడా నేను సహకరిస్తాను. నా దగ్గర ఉన్న ప్రతి ప్రూఫ్ ఇన్ఫర్మేషన్ నేను పోలీసులకు అందజేస్తాను. అలాగే స్కామ్లో ఏదైతే అమౌంట్ ఉందో అది మొత్తం బయట తెచ్చి వేరే పేషెంట్కి వెళ్ళేలా చూస్తాను.